తెలంగాణలో కొత్త తరహా రేషన్ కార్డులు రాబోతా ఉన్నాయి. క్యూఆర్ కోడ్‌తో రేషన్ కార్డులు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం అయితే ముందుకెళ్తా ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న వాళ్ళైనా గానీ, మళ్ళీ కొత్తగా అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు గానీ, కొన్ని సూచనలు అయితే ప్రభుత్వం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఎవరికైతే రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నెల ఆఖరికల్లా అంటే 31 తారీఖల్లా ఈ కేవైసీ చేయించుకోవాల్సిందే. ఆ కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో అంటే రేషన్ కార్డు పేరు ఎవరిపైన అయితే ఉందో వాళ్ళు ఆ రేషన్ షాప్కి వెళ్ళి ఈకేవైసీ చేసుకోవాలి. మరి వాళ్ళు చేసుకుంటేనే మరి ఆ కార్డు స్మార్ట్ కార్డుగా రూపొందించే అవకాశాలు అయితే ఉంటాయి. లేకుంటే మీ కార్డు కొట్టువేయబడతా ఉందంటూ ఇటు ప్రభుత్వం నుండి అయితే కీలక అంశాలు అయితే వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక కొత్త రేషన్ కార్డు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నా అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డివిజన్ వారిగా అంటే గ్రేటర్ హైదరాబాద్లో ఏమైతే డివిజన్ వారిగా, అదేవిధంగా ఇటు నియోజకవర్గాల వారిగా ఏదైతే సిటీలో కాకుండా పల్లెటూళ్ళల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క మండల ఆఫీసులలో మరి ఆ అప్లికేషన్ పెట్టుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. ఎవరికైతే మరి రేషన్ కార్డు అర్హత కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే నాంది పలుకుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే సన్న బియ్యం ఇటు పథకం మొదలైన పరిస్థితి, దాంట్లో అనేక విధాలుగా అంటే అవకతవకలు ఉన్న రేషన్ కార్డులు అన్నింటి కూడా తొలగించాలి అన్నట్టుగా ప్రభుత్వం చూస్తూ ఉంది. కాబట్టి దానిలో భాగంగానే కొత్త సాంకేతిక పరమైన రేషన్ కార్డులు తీసుకురాబోతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఇప్పటికే ఉన్న రేషన్ కార్డు ఏదైతే ఉందో అది చాలా రోజులు అయిపోయింది. అది గత ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డు ఏదైతే ఉందో దానికి ఒక ఎయిర్ ఫోర్ సైజ్ పేపర్లో ఉండడం, దాన్ని ఎక్కువ క్యారీ చేయడానికి ఇబ్బంది అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే ఎయిర్ ఫోర్ సైజ్ పేపర్ ఏదైతే ఉందో అది ఆన్లైన్ ప్రింట్ మాత్రమే వస్తుంది. ఆ ఆన్లైన్ ప్రింట్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పూర్తిగా లేని పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఆ కుటుంబానికి సంబంధించి ఆ రేషన్ కార్డులో ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వాటి వివరాలు ఏంటి అన్నట్టుగా పూర్తి స్థాయిలో అందులో వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఆ విధంగా మరి ప్రభుత్వం అయితే ముందుకెళ్తా ఉంది. అయితే ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు కలిగిన వాళ్ళు కావచ్చు, రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకునే వాళ్ళు కావచ్చు, అప్లికేషన్ చేసుకునే వాళ్ళు త్వరగా అప్లికేషన్ చేసుకోవాలని చెప్తా ఉంది. మరి రేషన్ కార్డు కలిగిన వాళ్ళు ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాల్సిందే, రేషన్ షాప్కి వెళ్ళి మరి ఈ కేవైసీ చేసుకోవాల్సిందే అన్నట్టుగా ప్రభుత్వం చెప్తా ఉంది. అదేవిధంగా ఆగస్టు నెల నుండి కూడా మరి ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తూ ఉంది. గతంలో కూడా 3 నెలల రేషన్ మనం చూసాం. ఏదైతే ఎండలు ఎక్కువ ఉన్నాయని ఇటు రేషన్ షాపులలో రద్దీగా ఉంది అని ఆ విధంగా అంటే కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. రేషన్ షాప్లో వచ్చిన వాళ్ళు ఆ ఎండ తీవ్రతకి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని 3 నెలల రేషన్ ఇచ్చారు. అయితే ఇప్పుడు వర్షాకాలం వస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి ఇబ్బందులు ఉంటే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆగస్టు నెలను సంబంధించి అంటే ఆగస్టు కావచ్చు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల రేషన్ కూడా ఆగస్టులో ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. మరి ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరపడి మరి ఈ కేవైసీ కొత్తగా అప్లికేషన్ చేసుకునే వాళ్ళు చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం.